ఒకరోజు ఒక తండ్రి ఓ 10 సంవత్సరాల కొడుకుని తీసుకొని బాగా ఆస్తిమంతులు వీళ్ళు. అయితే బాగా పేదవాళ్ళు ఉండే దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కష్టం అంటే ఏంటో తెలిస్తే తన కొడుకు పెద్దయ్యాక ఇబ్బంది పడడు అని. తీసుకెళ్తే ఆ పిల్లోడు కూడా చాలా సంతోషపడతాడు. వాళ్ళందరినీ చూపిస్తాడు. ఆ పల్లెటూరు అంతా తిరిగి తిప్పి చూపించి సాయంత్రం అయ్యేపటికి ఇంటికొస్తారు. ఇంటికొచ్చాక, బాబు ఎలా ఉంది ఈ రోజు పల్లెటూరు అంతా చూసావు కదా, నీకేమి అనిపిస్తుందంటే, నాన్న చాలా బాగుంది నాన్న, నాకు ఇన్నాళ్ళు ఇదే జీవితం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక మన ఇంట్లో అయితే కూర్చోటానికి ఒక్క సోఫానే ఉంది, కానీ అక్కడ ప్రతి అరుగు ఒక సోఫాలా కనబడుతుంది. నాన్న మన ఇంట్లో అయితే ఒక్క స్విమ్మింగ్ పూలే ఉంది, అక్కడ అసలు ఎక్కడ ప్రతి ఇంటి ముందు కాలువ ఉండి చక్కగా పిల్లలు స్నానాలు చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నారో నాన్న. మన ఇంటికాడ అయితే మనకు సెల్ ఫోన్ ఉంది, వాళ్ళకి అరుగు మీద మంచాల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మనకంటే వాళ్ళే ఆస్తిమంతులు నాన్న. మరి మన ఇంటికాడ అయితే మనం కూర్చొని టీవీ చూస్తాం, అక్కడైతే తల్లి తండ్రి పిల్లలందరూ కలిసిమెలిసి కూర్చొని చక్కగా భోంచేస్తున్నారు. నాన్న ఇక్కడ ఆడుకోటానికి నాకు ఒక్క పెట్టే ఉంది, కానీ అక్కడ వాళ్ళు ఆడుకోటానికి ఎన్ని పెట్స్ ఉన్నాయో, అసలు వీధుల నిండా పెట్సే ఉన్నాయి నాన్న. అలాగే వీధి నిండా పిల్లలు ఉన్నారు ఆడుకోటానికి. మనకంటే వాళ్ళందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు నాన్న, మనం చాలా పేదవాళ్ళమని ఇప్పుడే నాకు అర్థమైంది అని తండ్రితో కొడుకు చెప్తుంటే, అవునా అని తండ్రి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ బాబు చూసింది తన సంతోషాన్ని. తండ్రి ఏమనుకున్నాడంటే పేదరికాన్ని చూపిద్దాం అనుకున్నాడు, ఆ బాబు ఉన్నత స్థానాన్ని చూశాడు. నిజమే, డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఒంటరితనం పేదరికం కంటే ఘోరమైందనమాట. ఇప్పుడు ఆ తల్లిదండ్రి ఉద్యోగాలకు వెళ్ళిపోతాడు, ఆ పిల్లోడు ఒక్కడే ఉంటాడు. ఒక కుక్క పిల్ల ఉంటది, ఆడుకుంటాడు, లేదా ఫోన్ చూసుకుంటాడు, లేదా ల్యాప్టాప్ చూసుకుంటాడు, లేదా టీవీ చూసుకుంటాడు. పన్నోళ్ళు భోజనం పెడతారు. అక్కడ అలా కాదు కదా, పల్లెటూరు అనేపటికి పిల్లలందరూ చక్కగా రోడ్డు మీద ఆడుకోవటం, ఆ నీటిలో దూకి చక్కగా స్నానాలు చేయటం, ఇంకా అందరూ కలిసిమెలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, ఇవన్నీ చూసేపటికి మనకంటే వాళ్ళు చాలా ఉన్నతంలో ఉన్నారు నాన్న అని ఆ తండ్రితో ఆ కుమారుడు చెప్పాడు. ఇక్కడ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. చూసారా, ఆ బిడ్డ చూసే ఆనందాన్ని తండ్రి చూసి, నా బిడ్డని ఇంత పేదరికంలో మనం ఎందుకు ఉండాలి నాన్న అంటాడేమో అని తండ్రి అనుకున్నాడు. కుమారుడు అని వాళ్ళ ఆస్తిమంతులు నాన్న, మనమే పేదవారమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, చూసే కళ్ళు తేడా. ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డవాడు ఎప్పుడు ఆస్తిమంతుడే, లేని దానికోసం పాకులాడతాడే వాడు పేదవాడు. ఎందుకంటే ఉన్నది సరిపోక ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సాధించాలి అని పరుగులాడతాడు. అంటే ఒక లక్ష్యం ఉండటం మంచిదే, కానీ దొరకని వాటి కోసం అందుకోవాలని చూస్తారు కొందరు. దానివల్ల అప్పులు చేసేసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఒక కాలేజీ స్టూడెంట్ ఒక తండ్రిని, నాన్న ఈ చదువు నేను చదవలేకపోతున్నా, నాకే ఎందుకు నాన్న, ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వస్తుంది అని ఒక తండ్రితో చెప్తుందంట. ఆ తండ్రి ఏమి మాట్లాడకుండా, ఆయన చెప్పని మాట, ఆయన కూతురుతో ఏమి మాట్లాడకుండా వంటింట్లోకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి స్టవ్లు వెలిగించి ఒక పొయ్యి మీద బంగాళదుంపలు, ఒక పొయ్యి మీద కోడిగుడ్లు, ఒక పొయ్యి మీద కాఫీ పెట్టాడంట. కాఫీ గింజలు వేసి కరెక్ట్ గా 20 నిమిషాలు ఉడకబెట్టాడంట. మూడిటిని తీసి 3 ప్లేట్లలో పెట్టి కాఫీని ఒక డ్రింక్ గ్లాస్ లో పోసి అక్కడ పెట్టాడంట. ఈ మూడిట్లని చూస్తే నీకేమనిపిస్తుంది అని తండ్రి క్వశ్చన్ వేసాడంట కూతురికి. బంగాళదుంపను పట్టుకొని, చాలా సాఫ్ట్ గా ఉంది నాన్న, మరి మునిపు ఎలా ఉండేది, చాలా గట్టిగా ఉంటది నాన్న,
మరి ఉడికాక సాఫ్ట్ గా ఉంది నాన్న. మరి కోడిగుడ్డు మునుపు ఎలా ఉండేది? లూజ్ లూజ్ గా ఉంటది నాన్న. మరి ఉడికాక టైట్ అయిపోయింది నాన్న, గట్టిగా అయిపోయింది. మరి కాఫీ ఇది వరకు గింజల్లా ఉండేది నాన్న, ఇప్పుడు మంచి స్మెల్తో ఆహ్లాదకరంగా సంతోషాన్ని ఇచ్చే సువాసనతో ఉంది నాన్న. మరి మన కష్టాలు కూడా అంతే కదా, రకరకాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి బంగాళదుంప లాంటి కష్టం వస్తుంది, అది సుత్తి మెత్తగా అయిపోవచ్చు. ఒక్కోసారి కోడిగుడ్డు లాంటి కష్టాలు వస్తాయి, అవి టైట్ అయిపోవచ్చు. ఒక్కోసారి సువాసన వెదజల్లేలాగా కష్టాలు వస్తాయి, ఆ కష్టాల్లోంచి సువాసన రావచ్చు. మనిషి జీవితం కూడా ఇంతేనమ్మా, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం వాటికి ఎదురు నిలవకూడదు, అలా సర్దుకుపోతూ వెళ్ళిపోవాలి. నేను చదవలేను అని ఎప్పుడు అనుకున్నావు అనుకో, ఈ మూడిట్లని నువ్వు తీసుకో. చదవగలను అనుకున్నావు అనుకో, ఈ మూడిట్లని తీసుకో అన్నాడంట. అమ్మాయికి అర్థం కాలేదంట. ఏంటి నాన్న అంటే, నువ్వు చదవలేను అన్నావు అనుకో, ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా తీసుకో. నేను చదవగలను అనుకున్నావు అనుకో, 20 నిమిషాల తర్వాత ఏమైనాయో అలా తీసుకో అన్నాడంట తండ్రి. అమ్మాయికి వెంటనే అర్థమైపోయిందంట. ముందు తీసుకున్నట్టు తీసుకుంటే దేనికి ఉపయోగపడవు కదా, ఉడికించాక కదా అవి ఉపయోగపడతాయి. అంటే నేను చదువుకున్నాక నాకు మంచి జరుగుతుందని మా నాన్నగారు చెప్పారని అమ్మాయి వెంటనే అర్థం చేసుకొని థ్యాంక్ యూ నాన్న అని చెప్పిందంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమే, బంగాళదుంపని తీసుకొచ్చుకొని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటే ఉపయోగపడిద్దా? అది ఉడకబెట్టుకొని కూర వండుకుంటే అప్పుడు ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు కూడా అంతే కదా, తీసుకొచ్చుకుంటాం, ఇంట్లో ఎన్నాళ్ళు ఉంచుకుంటే పాడైపోవటం తప్ప ఉపయోగం లేదుగా. అదే ఫ్రెష్ గా తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. కాఫీ గింజలు కూడా అంతే. అలా ఏ వస్తువైనా మనం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు, అది మనం ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ తండ్రి చెప్ కాబట్టి అలా చెప్పాడు, అదే ఒక మాస్టర్ అయితే వేరేలా చెప్పేవాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు, ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా మునుపటి రోజుల కంటే ఎప్పుడు కూడా మనం ముందు రోజులకు వెళ్తున్నామంటే ఏదో ఒకటి నేర్చుకొని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉండాలని అక్కడ అర్థం. మనం కష్టపడకుండా మన చేతికి ఏది రాదు. కష్టపడి పైకొచ్చిన వాడు ఎప్పుడు జయకరంగా ఉంటాడు. కష్టం లేకుండా సుఖంగా కూర్చోవాలి అంటే ఇలాగే బంగాళదుంప కోడిగుడ్లలాగే ఉండిపోతాం, ఎందుకంటే ఉపయోగపడం. కానీ కష్టపడుతూ పైకొస్తూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఏదో ఒకటి సాధించాము. మనకి వెనక్కి తిరిగి చూస్తే కష్టాలు కనపడతాయేమో కానీ మనం ఏది సాధించామనేది మాత్రం మన ముందు కనపడుతూ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు కష్టపడి పిల్లల్ని కని పెంచుతూ ఉంటే ఇద్దరు ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు. ఆ నలుగురు పెద్ద పెద్ద పిల్లలు అయ్యాక వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి 6గురు అవుతారు, 8 అవుతారు, 12 మంది అవుతారు, 20 మంది అవుతారు. ఏదో ఒకటి సాధిస్తున్నారు కదా. కంపల్సరీ సంవత్సరాలు దొర్లుతూ ఉంటే సాధింపు ప్రమోషన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక తల్లి అయినప్పుడు ప్రమోషన్ పొందింది, అత్తగారు అయినప్పుడు ప్రమోషన్ పొందింది, నానమ్మ అయినప్పుడు ప్రమోషన్ పొందింది. సేమ్ తాతయ్య కూడా అంతే కదా. అలాగే మన కష్టాలు మనల్ని దాటిపోతూనే ఉంటాయి. కష్టం వచ్చిందని నిలిచిపోకూడదు, కష్టం పోయిందని సంతోషపడకూడదు. రేపు ఇంకో కష్టం రావచ్చు, మనకు చెప్పొస్తాయి ఆ కష్టాలు, ఎప్పుడూ చెప్పినావు. రోడ్డు మీద వెళ్తున్నాం, ఇంటికి వస్తామో లేదో నమ్మకం లేదు. కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని గుద్దీసే వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు కదా. ఇలాగే ఉంది జీవితం. అయినా సరే మనం ప్రయాణం చేయాలి, మనం వెళ్తూ ఉండాలి, మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. మన జీవితం ఎన్ని వంకర్లు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సాగిపోతూనే ఉండాలి. జీవితం అనేది ఎప్పుడు పూలబాటలా ఉండదు, ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి. అలాగే అదే పువ్వుల మీద నడుస్తూ ఉంటాం.
అలా ఉన్నప్పుడు మనకి మంచి చెడు అర్థమవుతుంది. దేవుడు బైబిల్లో ఇదే చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడే కోరి విడిపిస్తానన్నాడు. ఇప్పుడు వారిని ఒక గమ్యస్థానానికి నడిపించడానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, వాళ్ళలో మంచి చెడు అన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఆజ్ఞల్ని ఇచ్చాడు. మారాన్ని దాటించాడు, యోర్దాన్ని దాటించారు, సముద్రాలని దాటించారు. ఎందుకంటే ఇవన్నీ ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఒక్కొక్క దాంట్లో వాళ్ళు నునుపు దేరాలని. కొందరు సనుగుకున్నారు, ఏమయ్యారు? అంతే, అంతమైపోయారు. సనుగుకోవటం గొనుగుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం సాఫీగా సాగిపోతూ ఉంటే మన జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. ఎవరు ఏమి చేసినా మన జీవితంలోకి మనమే తప్పులు చేస్తాం. మన జీవితంలో ఏది జరిగినా మన వల్లే వస్తుంది. దేవుడి వల్ల గాని, తల్లిదండ్రుల వల్ల గాని, అక్క చెల్లెల వల్ల కాదు. మన నోటు దురుసుతనం వల్ల, మన పొరపాట్ల వల్ల, మనం అర్థం చేసుకోకపోవటం వల్ల మనం తెచ్చుకుంటున్నాం. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న శ్రమే. ఎందుకంటే దేవుడు గిద్యోన్ని పరీక్షించమన్నప్పుడు నీటిలో ఒంగోని తాగిన వారు దేవుడికి కావలసిన వారయ్యారు. అంటే కుక్కలా తాగటం ఎంత కష్టమైన పని. అయినా సరే అక్కడ 10,000 మంది ఉంటే 300 మంది కుక్కలా ఖర్చు పెట్టి తాగారంట. ఎందుకు తాగారో తెలుసా? యుద్ధ సామాగ్రిని వాళ్ళు చేతుల నుంచి పక్కకు పెట్టకుండా వీపులకు తగిలించుకొని తాగారు. కాబట్టి దేవుడికి వాళ్ళు ఇష్టమైన వారయ్యారు. కొందరు ఏం చేశారు? పక్కన పెట్టి వెళ్ళి సాఫీగా తాగారు. అందుకే దేవుడు వారిని ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మనం యుద్ధంలోకి వెళ్తున్నాం, అన్నీ రెడీగా ఉండాలి. అది వాటర్ తాగేటప్పుడు ఎవరైనా యుద్ధానికి వచ్చారంటే అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తింటున్నాం, అక్కడ ఏదన్నా సమస్య వచ్చిందంటే అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. యుద్ధ వీరులు ఎలా ఉండాలి అంటే, యుద్ధంలో రాత్రైనా పగలైనా సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు పరీక్ష చేశాడు. మనం కూడా అంతే. మనం ప్రయాణంలో అయినా సరే, ఇంటిలో అయినా సరే, మనం చదువులో అయినా సరే, వ్యాపారాల్లో అయినా, ఉద్యోగాల్లో అయినా ఎప్పుడు సమాధానంగా ఉండడానికి ట్రై చేయాలి ప్రతి ఒక్కరితో. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే ఉండరు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా మనం సమాధానంగా ఉండాలి. మన సమాధానం వాళ్ళ హృదయాల్ని కదిలించబడాలి. మన సమాధానం వల్ల అవతల వారు సమాధానంగా మార్చబడాలి. అలా మనం ఉండాలి. మనం తగ్గించుకున్నాం అనుకోండి, అవతల వారు కూడా తగ్గే ఉంటారు. ఈ చిన్న స్టోరీలో ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం అలా మనం ఉండాలి. అలాగే ఈ చదువుకునే అమ్మాయి మనస్తత్వం, తండ్రి చెప్పింది విని తనని తాను సరిదిద్దుకుంది. అలాగా మనం ఉండాలి. అలాగే దేవుడి సన్నిధిలో మనం వినయ భయభక్తులతో ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదైనా మర్చిపోతామేమో కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు. చాలా మంది నాస్తికులు అంటారు దేవుడే లేడని. అసలు వాళ్ళకి తెలుసా? ఆకాశం, భూమి, చెట్లు, మనుషులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఫస్ట్ మొదలు అనేది ఉంటది కదా, ఆ మొదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? గుడ్డు ముందా కోడి ముందా అంటారు. అసలు ఏది ముందో ఎవరు స్టార్ట్ చేశారు? ఒక విత్తనం వేయాలంటే చెట్టు ఉండాలి, లేదా చెట్టు వేయాలంటే విత్తనం ఉండాలి. ఎవరు స్టార్ట్ చేశారు? అంటే ఎవరో ఒకరు ఉన్నారనే కదా. ఆయనే సృష్టికర్త అయిన యెహోవా. ఆయన్ని కాదు అనేవారు లోకంలో ఎవ్వరూ లేరు. అన్నారా? వాళ్ళు నాస్తికులు అయి ఉంటారు. వాళ్ళకి పడేది వాళ్ళకి ఉంటది. మనం ఏమీ అనక్కర్లా. మనం తలదించుకొని మన దేవుణ్ణి మనం స్తుతించుకుంటా వెళ్ళిపోదాం. మన గమ్యస్థానం ఏంటో మనకు తెలుసు. మన గమ్యస్థానం ఎప్పుడు సియోనులో ఉన్న పరలోకం మనకి ఎప్పుడు మనకు కావాలి. అందుకని ఆ పరలోకం కోసం మనం వెయిట్ చేయాలి. మన గమ్యస్థానం అదే. ఈ కొద్ది దినాలు ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితోటి
అతిగా ఉండకూడదు. ఎవరి మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.